హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీకు మీ పర్సన్వి మీవి కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ అయితే ఇవాళ చాలా అంటే చాలా ఎమోషనల్ ఎనర్జీలో ఉన్నారు అండ్ అగ్రెసివ్నెస్ కూడా కనిపిస్తుంది. థర్డ్ పార్టీకి రిలేటెడ్ చాలా ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి ఇంట్లో. కానీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే బయటికి ఒక్క విషయం కూడా తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే అది ప్రెస్టేజ్ ఇష్యూ కదా. మ్యారేజ్ విషయంలో ఎందుకు ఇన్ని గొడవలు అవుతున్నాయి, ఎందుకు వద్దు అంటున్నారు మీ పర్సన్ మ్యారేజ్ని అని చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ రకరకాలుగా మాట్లాడుకుంటారని మీ పర్సన్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ విషయాలన్నీ బయటికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. బట్ ఇక్కడ ఈరోజు గుడ్ న్యూస్ ఏంటంటే మీ పర్సన్ని మళ్ళీ ఫోర్స్ చేయడం అయితే జరిగింది. థర్డ్ పార్టీనే మ్యారేజ్ చేసుకోమని, థర్డ్ పార్టీ అండ్ థర్డ్ పార్టీ ఫ్యామిలీ మెంబర్స్. సో వాళ్ళకి సపోర్ట్ మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ. సో వీళ్ళందరూ ఫోర్స్ చేయడం వల్ల ఈరోజు అయితే ఇంకా గట్టిగా చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి మ్యారేజ్ చేసుకోమని అడగద్దు, నేను చేసుకోను అని చెప్పడం, మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ తిట్టడం, ఇలాంటివి అన్నీ జరిగాయి ఈరోజైతే. సో మార్నింగ్ నుంచి ఇవే గొడవలు నడుస్తున్నాయి. అండ్ ఈ రోజుతో అయితే థర్డ్ పార్టీతో రిలేషన్ ఎండ్ అయిపోయింది అని మీ పర్సన్ చెప్పేశారు అందరికీ. మళ్ళీ నన్ను ఫోర్స్ చేయొద్దు, అదే మ్యారేజ్ చేసుకోమని అని చెప్పడం జరిగింది. సో ఈరోజు డెత్ కార్డ్ టవర్ కార్డ్ అయితే వచ్చింది. టవర్ కార్డ్ అంటే టవర్ మూమెంట్ అనమాట. అంటే ఇంట్లో గొడవలు, అర్థం పర్థం లేకుండా మాటలు అనేసుకోవడం, ఒకరినొకరు ఇష్టం వచ్చినట్టు తిట్టేసుకోవడం, ఇలా అయిపోయింది మార్నింగ్. అయిపోయిన తర్వాత మీ పర్సన్ డెసిషన్ ఏదైతే ఉందో అది చెప్పడం జరిగింది. సరే, అది అక్కడ అయిపోయింది. ఇక్కడ మీ విషయానికి వస్తే ఇక్కడ మీరు మీ ఇంట్లో విషయాలతో ఫుల్ బిజీ ఉన్నారు. మీరు అంటే ఇంటికి రిలేటివ్స్ రావడం, వాళ్ళతో ఎంగేజ్ అవ్వడం, వాళ్ళతో కలిసి బయటికి వెళ్ళడం, చిన్న పార్టీ టైప్లో ఎంజాయ్ చేయడం వాళ్ళతో కలిసి, అలాంటివి అయితే జరిగాయి మీ విషయంలో. అండ్ మీరు మాత్రం ఎన్ని జరిగినా కూడా మీరు కూడా స్టాక్ చేస్తున్నారు మీ పర్సన్ని సోషల్ మీడియాలో. ఏం పోస్టులు చేస్తున్నారు, ఏం డీపీలు పెట్టుకుంటున్నారు అని మీరు కూడా చూస్తున్నారు. అస్తమానం చూస్తున్నారు మీరైతే. అక్కడ మీ పర్సన్ కూడా అస్తమానం చూస్తున్నారు. స్టాక్ చేయడం, పొద్దున్నే లేవగానే మీ పర్సన్ అయితే లేవడంతో ఇంకా ఇంట్లోనే మీరు ఉన్నట్టుగా అటు ఇటు మీరు ఎక్కడున్నారా అని వెతుక్కోవడం, అంత బ్లైండ్ లవ్ వచ్చేసింది మీ పర్సన్కి మీ పైన. వాళ్ళ ఇంట్లో మీరైతే ఉండరని తెలుసు కదా, అయినా కూడా అక్కడ ఉన్నారన్నట్టుగా వెతుక్కోవడం, ఏవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం నిద్దట్లో, మళ్ళీ అవి విని వాళ్ళ పేరెంట్స్ తిట్టడం, అలాంటివన్నీ జరుగుతున్నాయి మీ పర్సన్ దగ్గర. మీరైతే అవేం చూడట్లేదు, అలాంటివేమీ లేవు. మీరు జస్ట్ మేనిఫెస్టేషన్ చేసుకుంటున్నారు, డివైన్ని అడుగుతున్నారు రిలేషన్ని త్వరగా ముందుకు తీసుకెళ్ళమని. ఇలాంటివన్నీ మీ సైడ్ నుంచి జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ ఎప్పుడు రీయూనియన్ అవుతుంది అని అంటే మీ పర్సన్ నాకు తెలిసి చాలామంది విషయంలో అయితే రేపు ఎల్లుండిలో మీకు ప్రపోజల్ అయితే రాబోతుంది. ప్రపోజల్ రావడమే లేట్, మీరు ఒప్పేసుకుంటారు చాలామంది అయితే. అసలు మిమ్మల్ని అలా అడగడమే గ్రేట్ అన్నట్టుగా మీరు వెంటనే ఒప్పేసుకొని వెంటనే సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేసేసుకుంటారు మీరు. సో అంత యాంగ్జైటీ ఉంది ఇద్దరికి అబౌట్ రీయూనియన్. సో ఇక్కడ మీ పర్సన్ మీకు గిఫ్ట్స్ ఇవ్వాలని, మిమ్మల్ని ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్ళాలని, అలాంటి చిన్న చిన్న కోరికలు ఏవో పెట్టుకున్నారు మీ పర్సన్ మీ పైన. సో రీయూనియన్ రోజు అలా సెలబ్రేట్ చేసుకుంటారనుకుంటున్నాను నేనైతే.
తను ఎంత చిన్న గిఫ్ట్ ఇచ్చినా పెద్ద గిఫ్ట్ ఇచ్చినా మీకైతే అది చాలా వాల్యుబుల్ గిఫ్ట్ అనమాట. ఎందుకంటే అసలు మీరు ఊహించలేదు మళ్ళీ రీయూనియన్ జరుగుతుంది అని, కానీ రీయూనియన్ అయింది. ఈరోజు కూడా చాలామంది కాల్ చేసి చెప్పారు, మెసేజెస్ చేశారు, మీరు చెప్పినట్టే మాకు రీయూనియన్ అయింది అని చెప్పారు. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాం ఈరోజు. అండ్ మీ సైడ్ నుంచి అయితే ఫుల్ సపోర్ట్ అయితే ఉంది మీ పర్సన్కి మ్యారేజ్ విషయంలో. మీ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా మీరు అదే మ్యారేజ్ చేసుకోవాలని మీరు కూడా డిసైడ్ అయ్యారు. ఇన్ కేసు ఎవరు ఒప్పుకోకపోతే ఇద్దరు కలిసి కోర్ట్ మ్యారేజ్ చేసుకుని ఎక్కడైనా వేరే చోట ఉండాలి, వేరే ప్లేస్కి వెళ్ళిపోదామన్న ఐడియాలో కూడా ఉంటారు మీరు. నెక్స్ట్ కమింగ్ ఫ్యూచర్లో అలాంటి ఐడియాస్ కూడా వస్తూ ఉంటాయి మీకు. ఇంకా ఎన్ని రోజులు ఇలాగా గొడవలు పడుతూ అరేంజ్డ్ మ్యారేజ్ చేయండి అని అడుగుతాం, ఒప్పుకోండి అని అడుగుతాం అని మీరు ఇంకా విసిగిపోతారనమాట. ఇద్దరు విసిగిపోయి కోర్ట్ మ్యారేజ్ చేసుకోవడానికి డిసైడ్ అవుతారు. తర్వాత ఇక్కడ మీ పర్సన్ అయితే ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పుడు మీతో ఎంత హ్యాపీగా మాట్లాడారో, మిమ్మల్ని సోషల్ మీడియాలో కలిసారు ఇక్కడ చాలామంది, అప్పుడు ఎంత ప్రేమగా అయితే మాట్లాడేవారో సేమ్ ఇప్పుడు అంతకంటే 1000 టైమ్స్ ప్రేమ చూపిస్తూ ఉంటారు. మీరు షాక్ అవుతూ ఉంటారనమాట, ఏంటిది ఇంత చేంజ్ వచ్చింది, ఎలా వచ్చింది అసలు అని. అప్పుడంతా బిఫోర్ సెపరేషన్ థర్డ్ పార్టీకి ఎలా ఇష్టమైతే అలా ఉండేవారు. గెటప్లో కానీ, మాట్లాడే పద్ధతిలో కానీ, బిహేవియర్లో కానీ థర్డ్ పార్టీ టేస్ట్, అకార్డింగ్ టు థర్డ్ పార్టీ టేస్ట్ ఉండేవారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మీరు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారో, ఎవరో ఏదో చెప్పడం జరిగింది మీకోసం, మీ పర్సన్కి మంచిగా చెప్పడం జరిగింది. అండ్ పండిట్జీని వాళ్ళని కూడా కలిశారు మీ పర్సన్. కలిసిన తర్వాత కూడా మీకోసం అయితే చాలా మంచిగా చెప్పడం జరిగింది. అప్పటి నుండి మీ మీద ఇంట్రెస్ట్ పెరిగిందనమాట. కానీ వెంటనే అయితే మీకు ప్రపోజ్ చేయలేదు. ఇప్పుడు టైం రావాలి, ముందు థర్డ్ పార్టీతో కనెక్షన్స్ అన్నీ కట్ చేసుకున్నాక అప్పుడు మీ వైపు రావాలని డిసైడ్ చేసుకున్నారు. కానీ ఆ విషయం మీకు చెప్తే మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వేస్తారు. ఎందుకు అవన్నీ, మన మ్యారేజ్ అయిపోతే ఆటోమేటిక్గా వాళ్ళు వెళ్ళిపోతారనో అదనో ఇదనో ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు మీరు. కాబట్టి మీకు ఆ విషయాలన్నీ ఏం చెప్పడం జరగలేదు, అప్పట్లో చెప్పాలని అనిపించలేదు మీ పర్సన్కి. మీ పర్సన్ పెట్స్ అంటే ఇష్టం. ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఒక డాగ్ లాంటివి అలాంటివి పెంచుకోవడానికి కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు మీ పర్సన్ ఇక్కడ. బట్ మీకు ఇష్టం ఉండవు పెట్స్. ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్కి ఇక్కడ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అయితే కావాలి. సో కొంతమందిని ఫైనాన్షియల్ హెల్ప్ అడుగుతారు. కానీ ఫైనాన్షియల్ హెల్ప్ అడిగారు కదా అని ఇప్పుడు హెల్ప్ కావాలి కాబట్టి నేను గుర్తొచ్చానా అని మళ్ళీ గొడవ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయకండి. అవన్నీ కూడా మీకు ఆగస్ట్ సెప్టెంబర్ కల్లా క్లియర్ అయిపోతాయి. మీరు ఏవైతే లోన్స్ అవి తీసుకుని ఉన్నారో అవన్నీ క్లియర్ అయిపోతాయి ఆగస్ట్ సెప్టెంబర్కి. మీరేం బాధపడిన అవసరం లేదు. మీ పర్సన్ గెటప్ అండ్ బిహేవియర్ అచ్చం మీకు ఎలా నచ్చుతుందో అలా మారిపోయింది. అక్కడ చూస్తే మీరు గుర్తుపట్టలేరు, అంత డీసెంట్ లుక్ వచ్చింది, వే ఆఫ్ టాకింగ్ మారింది, హ్యాబిట్స్ మారాయి. అంటే బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉండడం వల్ల మంచి హ్యాబిట్స్ అలవాటైనాయి. సో చాలా చేంజ్ అయితే ఉంది. ఒకప్పుడు మీరు ఎలా చేశారో మీ పార్ట్నర్ని సోషల్ మీడియాలో అండ్ వాట్సాప్, ఫేస్బుక్, ఇందులో ఉంటారా అందులో ఉంటారా అన్నిటిలో మెసేజ్లు చేయడం, టెక్స్ట్ మెసేజెస్ చేయడం, కానీ ఎక్కడ రిప్లై దొరకకపోవడం, మళ్ళీ అన్ని చోట్ల మిమ్మల్ని బ్లాక్ చేయడం, ఇలా అయితే మీరు
బాధపడ్డారు. మీరు ఎంత చేసినా మీకు రిప్లై రాలేదు మీ పర్సన్ నుంచి. కానీ ఇప్పుడైతే మీరు మీ ఎనర్జీస్ని వెనక్కి తీసేసుకున్నారు. అంటే ఎప్పుడు కావాలంటే వాళ్ళు అప్పుడే వచ్చి మాట్లాడతారులే, నేను ఎందుకు చేయాలి అన్న ఉద్దేశంతో మీరున్నారు. సో ఇప్పుడు మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. మీరు ఎప్పుడైతే మీ ఎనర్జీస్ని పుల్ బ్యాక్ చేసుకుని మీ పనిలో మీరు ఉంటారో అప్పుడు అక్కడ రియాక్షన్ స్టార్ట్ అవుతుందన్నమాట. అప్పుడు వాళ్ళు మీ దగ్గరికి రావడానికి, మీ అటెన్షన్ కోసం ట్రై చేయడానికి, మిమ్మల్ని చేయడానికి చూస్తారు. చాలా మెసేజెస్ పెట్టడం, కాల్స్ చేయడం, నెంబర్ ఆఫ్ కాల్స్ వచ్చేస్తూ ఉంటాయి మీకు. ఇంకా ఇన్ ఫ్యూచర్ మీరు ఇంకా అడుగుతారనమాట, ఏంటి ఇన్నిసార్లు కాల్ చేస్తున్నారని అడుగుతారు మీరు. ఆ రేంజ్లో వచ్చేస్తాయి కాల్స్, మెసేజెస్ అవన్నీ. అండ్ బాగా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళడం, ట్రిప్స్కి వెళ్ళడం, ఫంక్షన్స్కి వాటికి అటెండ్ అవ్వడం, ఇలాంటివి అయితే చాలా జరుగుతూ ఉంటాయి మీ రీయూనియన్ తర్వాత. ఇక్కడ మీ పర్సన్కి మీరు వాడే పర్ఫ్యూమ్ అయితే గుర్తొస్తుంది అస్తమానం. మీ పర్ఫ్యూమ్ స్మెల్ అస్తమానం గుర్తు రావడం మీ పర్సన్కి. అండ్ అవన్నీ గుర్తు చేసుకొని బాధపడడం, పాత రోజులన్నీ గుర్తు చేసుకొని బాధపడడం, ఇవన్నీ చేస్తున్నారు. మీతో మీ విషయం మీ పర్సన్ వాళ్ళ సిబ్లింగ్స్కి, ఫ్రెండ్స్కి చెప్పడం, మీ పిక్స్ చూపించి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటున్నానని చెప్పడం కూడా జరిగింది. అక్కడ అలాంటి డిస్కషన్స్ కూడా జరిగినాయి. వాళ్ళు మీకు సపోర్టింగ్గా మాట్లాడడం స్టార్ట్ చేశారు ఇప్పుడు. స్టార్టింగ్లో వాళ్ళు కొంతమందికి ఏజ్ డిఫరెన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్టార్టింగ్లో వాళ్ళు అంతగా ఇష్టం చూపించలేదు. ఎందుకు నీ ఏజ్ వాళ్ళని చేసుకో, నీ స్టేటస్ వాళ్ళని చేసుకో, ఇవన్నీ చెప్పేవారు సలహాలు. కానీ ఇప్పుడు అలా లేదు. వాళ్ళు కూడా సపోర్టింగ్గా తయారయ్యారు మీ పర్సన్కి. అందరి ఒపీనియన్ ఎందుకు గ్యాదర్ చేసుకుంటున్నారు మీ పర్సన్ అంటే, ఆల్రెడీ ఒకసారి మోసపోయారు థర్డ్ పార్టీతో. సో ఇప్పుడు తెలుసో తెలియకో ఏదైనా తప్పు జరిగిపోతుందేమో అని మీ విషయం అందరితో డిస్కస్ చేయడం, వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకోవడం అంటూ జరుగుతుంది. మీ పర్సన్ ఇక్కడ వర్క్ మీద అయితే దృష్టి పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే ఇవే ప్రాబ్లమ్స్ మైండ్లో తిరుగుతున్నాయి కాబట్టి అటు పని చేసుకోలేకపోతున్నారు, ఇటు ఇవి ఆలోచించుకోలేకపోతున్నారు. ఇంటికి వెళ్దామంటే ఏదో ఒక టెన్షన్స్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. అలాగ ఒక టార్చర్ ఫేస్ చేస్తున్నారు అనమాట. ఈ టైం అంతా కూడా కొంచెం చాలా గందరగోళంగా ఉంటుంది మీ పర్సన్కి. మీకు అలా ఉండదు. మళ్ళీ మీరు మీ పని మీరు చూసుకుంటున్నారు, మధ్య మధ్యలో స్టాక్ చేస్తున్నారు, అలా టైం స్పెండ్ చేస్తున్నారు మీరు. మీ పర్సన్ ఎవ్రీ 5 minutesకి స్టాక్ చేస్తున్నారు మిమ్మల్ని. మేబీ మీరు డీపీస్ ఏమైనా మార్చట్లేదేమో, అందుకనే చేస్తున్నట్టున్నారు. అయితే ఇక్కడ టోటల్గా మీకు యూనివర్స్ ఇచ్చే సలహా ఏంటి అంటే, చాలామందికి ఒక 70% వ్యూవర్స్కి ఇంకొక 2-3 డేస్లో అయితే రీయూనియన్ జరగబోతుంది. అండ్ రీయూనియన్ విత్ ప్రపోజల్ అనమాట. ఒక కండిషన్ కూడా పెట్టబోతున్నారు మీ పర్సన్. మీకు ప్రపోజల్ ఇచ్చేటప్పుడు ఒక కండిషన్ పెట్టి దాంతో బేస్డ్ ప్రపోజల్ ఇస్తారు. కండిషన్ బేస్డ్ అనమాట. అంటే ఆ కండిషన్కి మీరు వెంటనే ఒప్పేసుకుంటారు. ఆయన ఏం అడిగినా కూడా వెంటనే ఒప్పేసుకుంటారు మీ పర్సన్. షీ ఆర్ హీ ఏం అడిగినా కూడా ఒప్పేసుకుంటారు. సో అది కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది మీ పర్సన్కి.
ఒక న్యూ లైఫ్ అయితే చూడబోతున్నారు, ఒక హ్యాపీ లైఫ్ చూడబోతున్నారు మీరు విత్ అబండెన్స్. మీ పర్సన్ యూనివర్స్ మీకు ఇచ్చే సలహా ఏంటంటే, మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చినప్పుడు దయచేసి మీరు అగ్రెసివ్నెస్, పాస్ట్ విషయాలు డిస్కస్ చేయడం అలాంటివి ఏమీ చేయొద్దు. వచ్చిన ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయండి అని అయితే చెప్తుంది ఇక్కడ మీకు యూనివర్స్. ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ అయితే వచ్చింది. ఇది చాలా యునిక్ సింబల్ అనమాట మీకు. అదేమంటారు, మీరు ఒక బెస్ట్ కపుల్, నెక్స్ట్ కమింగ్ ఫ్యూచర్కి మీరు ఒక బెస్ట్ కపుల్ అని అనిపించుకుంటారు అందరి చేత. అసలు ఇప్పుడున్న లైఫ్కి అప్పుడున్న లైఫ్కి అసలు ఎక్కడ కంపారిజన్ కుదరదు. అంత చేంజెస్ ఉంటాయి, మీరు గమనిస్తారు తర్వాత. తర్వాత ఈ వీడియో చాలామంది అడుగుతున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ కోసం చేయండి, మాకు రీయూనియన్ ఎప్పుడు అవుతుందో చెప్పండి అని అడుగుతున్నారు. ఇది ఒక కలెక్టివ్ రీడింగ్, అంటే జనరల్ రీడింగ్ అనమాట. ఇది ఎవరికోసమైనా చూసుకోవచ్చు మీరు. మీ పర్సన్ ఎవరైతే వాళ్ళ పేరు 3 సార్లు మనసులో తలుచుకొని వాళ్ళ స్మైలింగ్ ఫేస్ని విజువలైజ్ చేసుకొని ఈ వీడియో చూసుకోండి. అప్పుడు మీ ఎనర్జీస్ ఈ వీడియో ద్వారా మాకు కనెక్ట్ అవుతాయి. ఎనర్జీస్ ఈ వీడియోకి కనెక్ట్ అయినప్పుడు మీరు ఎప్పుడు ఈ వీడియో మీ దగ్గరికి వచ్చినా, ఎప్పుడు చూసినా మీరు అప్పుడున్న సిచ్యువేషన్కి ఈ వీడియో మ్యాచ్ అవుతుంది. సో మీరు ఈ వీడియో ఎవరికోసమైనా చూసుకోవచ్చు. గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఎక్స్, క్రష్, వైఫ్, హస్బెండ్, ఇలా ఎవరికోసమైనా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీ పర్సన్కి క్రౌన్ చక్ర అయితే థ్రోట్ చక్ర అయితే ఓపెన్ అయింది. ఎందుకంటే చాలా యాంగ్జైటీగా అయితే ఫీల్ అవుతున్నారు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి. మొన్నటి వరకు అయితే ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇష్టమే లేదు అసలు. కానీ ఇప్పుడైతే ఎక్స్ప్రెస్ చేసే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. హార్ట్ చక్ర ఓపెన్ అయింది కాబట్టి మంచి డెసిషన్స్ అయితే తీసుకోగలుగుతున్నారు మీకోసం. ఎలా అయినా మీకోసం రావాలి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, ప్రపోజ్ చేయాలి అని అయితే చూస్తున్నారు. సో ఈ డేట్స్ నాకు తెలిసి 20th లోపల చాలామందికి అయితే రీయూనియన్ అవ్వబోతుంది ఈ మంత్. ఎవరైతే లాంగ్ టర్మ్ సెపరేషన్ ఉంటుందో చూడండి, 4-5 years అట్లా ఉంటుంది, వాళ్ళకైతే రీయూనియన్ అవ్వడం కష్టమే. వాళ్ళకైతే అరౌండ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ వరకు కూడా అవ్వదు రీయూనియన్. ఎవరైతే 2024 ఫెబ్లో ఆర్ జాన్లో సెపరేట్ అయ్యారో వాళ్ళకైతే మేలో అవుతుంది రీయూనియన్. అండ్ జూన్ 10th వరకు అయితే కొంతమందికి అవుతుంది. అండ్ ఆగస్ట్ సెప్టెంబర్కి చాలామందికి ఇంకా అవుతుంది. కొంతమందికి శని దశ నడుస్తుంది, లైక్ మకర రాశి, మీనరాశి లాంటి వాళ్ళకి శని దశ నడుస్తుంది కాబట్టి వాళ్ళకి కొంచెం రీయూనియన్ కూడా కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ రాశుల విషయానికి వస్తే కర్కాటక రాశి, వృశ్చిక రాశి అండ్ మీనరాశి, ఏరీస్ అంటే మేష, లియో, మేష, సింహ, ధనుసు రాశి కూడా ఉన్నారు ఇక్కడ. ఫాస్ట్ రీయూనియన్ అయ్యేది మేషరాశి వారికి. అండ్ తులారాశి వాళ్ళకి కూడా, కర్కాటక రాశి, తులారాశి వాళ్ళకి కూడా ఫాస్ట్ రీయూనియన్, అంటే ఈ మంత్ అయిపోతుంది వాళ్ళకి. మేష, తులా, కర్కాటక వాళ్ళకి. కుంభరాశి అండ్ మకర రాశి, మీనరాశి వీళ్ళకి లేట్ అవుతుంది రీయూనియన్.
ఇక్కడ చాలామందికి అయితే అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి వ్యూవర్స్లో, వాళ్ళ పర్సన్స్కి అండ్ వ్యూవర్స్కి కూడా అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా చాలామందికి అయితే కనిపిస్తున్నాయి. నవంబర్ మంత్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఎవరైతే అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు రెమెడీస్ అయితే చేసుకోండి ఫాస్ట్గా. కొంతమందికి వీసా ప్రాబ్లం ఉండొచ్చు. ఏం రెమెడీస్ చేయాలో నా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేస్తే నేను చెప్తాను. పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా, రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా, క్రిస్టల్స్, రుద్రాక్ష అండ్ జెమ్ స్టోన్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి పింగ్ చేయండి. ఓకే అండి, ఈ రోజుకి ఇంతేనండి. ఈ వీడియో ఎవరికైనా రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.